హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. రీసెంట్గా మనకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అంటే ఏ పొజిషన్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేశానండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ బాక్స్లో కూడా పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఆల్మోస్ట్ అన్ని క్వాలిఫికేషన్స్కి ఎలిజిబిలిటీ ఉందండి. అండ్ ఫర్దర్గా మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటది? ఎన్ని స్టెప్స్‌లో ఉంటది? ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి? ఫీజ్ పేమెంట్ ఎలా చేయాలి? డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్‌గా మనం డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు కొట్టే ఒక్క లైక్ నాకు ఎంకరేజ్‌మెంట్‌లో ఉంటది. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్, అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావడానికి. అండ్ అలానే ఎవరైతే ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్‌గా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మాత్రమే వస్తాయి. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్‌లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారో ఆ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్‌గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సారీ, అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఈ వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా ఈ పేజ్‌లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ అప్లై ఆన్‌లైన్ అండ్ వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాడు. అలానే మీకు రైట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేయాలన్నమాట. అండ్ ఒకవేళ మీకు ఎలా అప్లై చేయాలనేది చూడాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ మీకు పీడీఎఫ్ ఫార్మాట్ కూడా ఇచ్చాడు. హౌ టు అప్లై అనేది. అది కూడా మీరు రీడ్ చేయొచ్చు కావాలనుకుంటే. ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఓకే అండర్‌స్టాండ్ అని టిక్ చేసేయండి. ఇక్కడ చేసిన తర్వాత ఇదిగోండి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆల్ స్టార్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ అని ఇచ్చాడు. ఇక్కడ వేటికైతే స్టార్ మార్క్ ఇచ్చాడో అవన్నీ కూడా కంపల్సరీగా ఫిల్ చేయాలి. లేదనుకుంటే ఫర్దర్ స్టెప్‌కి వెళ్ళదనమాట అప్లికేషన్ ప్రాసెస్. అదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఎన్‌పీసీఎల్ యూనిట్ అని ఇచ్చాడు. అది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంటది. అండ్ అలానే అడ్వర్టైజ్‌మెంట్ నెంబర్ కూడా సెలెక్ట్ అయ్యి ఉంటది. అది అలా వదిలేయండి. ఇంక మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ పోస్ట్ అప్లైడ్ ఫర్ ఇక్కడ మీరు డౌన్ యారో క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ నోటిఫికేషన్‌లో ఏ పొజిషన్‌కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయో అవన్నీ కూడా కనిపిస్తాయి. అందులో మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో దానిపైన క్లిక్ చేయండి. అండ్ అలానే దాని తర్వాత డిసిప్లిన్‌లోకి వెళ్లి మీరు బ్రాంచ్ మీది ఏ బ్రాంచ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ కేటగిరీ విషయానికొస్తే మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అందులో డిసిప్లిన్ ఏంటి? దానికి వేకెన్సీస్ ఉన్నాయా లేదా? అంటే మీరు ఏ కేటగిరీకి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీకి ఆ వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనేది ముందే చూసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ కేటగిరీ పెట్టిన తర్వాత ఆ పోస్ట్‌కి వేకెన్సీస్ లేవు అని చూపిస్తుంది. ఒకవేళ మీకు లేకపోతే. ఓకేనా? ఈ కేటగిరీలో మీరు డౌన్ యారోస్ క్లిక్ చేసినంటే యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అన్నీ వస్తాయి. ఇందులో మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ మీకు ఒక ఇన్‌స్ట్రక్షన్ కూడా వచ్చింది చూసారా? డైలాగ్ బాక్సు. ఒకవేళ కేటగిరీ వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫర్దర్‌గా చేంజ్ చేయడానికి అవ్వదు అని వచ్చింది. అది ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీరు ఫర్దర్ స్టెప్‌కి వెళ్ళొచ్చు. ఇదిగోండి ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అని అడిగింది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో టిక్ చేయొచ్చు. అండ్ అలానే పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ మిస్టరా, మిస్సెస్సా ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ చూసారు ఇక్కడ ఫస్ట్ నేమ్‌కి స్టార్ మార్క్ ఇచ్చాడు. మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్‌కి స్టార్ మార్క్ ఇవ్వలేదు. మీకు 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఎలా ఉందో అలా మాత్రమే ఫిల్ చేయాలన్నమాట. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత చేంజ్ చేయడానికి అవ్వదు. ఓకేనా? అండ్ జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. ఓకే. అండ్ అలానే డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ అప్పుడు అన్నీ కూడా మీరు 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఎలా ఉందో అలానే మెన్షన్ చేయాలి. ఓకేనా? అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ క్లియర్‌గా మీకు డేట్, ఇయర్ అన్నీ కూడా వస్తాయి. అవన్నీ కూడా చూసి మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు నేషనాలిటీ ఇండియన్. అండ్ అలానే మీ ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలండి. ఈ ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఇవ్వాలి. ఓకే. అండ్ తర్వాత ఎన్‌పీసీఎల్ ఎంప్లాయీస్ ఒకవేళ మీరు ఎన్‌పీసీఎల్ ఎంప్లాయీ అయితే యెస్ అని, లేదంటే నో అని టిక్ చేసేయండి ఇక్కడ. అండ్ ఫర్దర్‌గా ఏజ్ రిలాక్సేషన్ మీరు క్లెయిమ్ చేయాలనుకుంటున్నారా? ఆర్ యూ ఏ డిపెండెంట్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ ది రియాట్స్ ఆఫ్ 1984 ఇదన్నీ కూడా నో టిక్ చేయండి. అండ్ అలానే ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ కిల్డ్ ఇన్ యాక్షన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ అలానే ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ అలాగే హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ ఎన్‌పీసీఎల్ కాంట్రాక్ట్ ఫిక్స్డ్ టర్మ్ బేస్ ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నట్టయితే ఎస్ అని టిక్ చేయండి, లేదంటే లేదు. అంటే మీరు ఒకవేళ ఎన్‌పీసీఎల్‌లో కాంట్రాక్ట్‌లో కానీ ఫిక్స్డ్ టర్మ్ బేస్‌లో కానీ వర్క్ చేస్తుంటే ఎస్ అని టిక్ చేయండి, లేదంటే నో అని పెట్టండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇదిగోండి
రిజిస్ట్రేషన్ ఇక్కడ అడిగాడు. యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకే సెలెక్ట్ చేసుకోమని ఇచ్చాడండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా అంటే మీరు ఆన్లైన్లో మీరు జీమెయిల్ అకౌంట్ ఏమైనా క్రియేట్ చేసుకుంటున్నప్పుడు యూజర్ నేమ్ మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా, మనకి ఏదైతే మన నేమ్ రిలేటెడ్గా ఉందో అలానే ఇక్కడ కూడా ఇవ్వాలి. అది ఉందో లేదో కూడా ఇక్కడ చెక్ అవైలబిలిటీ అని ఇచ్చాడు. ఇక్కడ అవైలబిలిటీ చెక్ చేసుకోండి. ఉందంటే ఓకే అని, లేదంటే లేదని వస్తుంది. ఓకే, యూజర్ నేమ్ అవైలబుల్ అని వచ్చింది. ఒకవేళ మీరు పెట్టే యూజర్ నేమ్ అనేది అవైలబుల్గా లేదనుకోండి, చేంజ్ చేసుకోవచ్చు. అండ్ పాస్వర్డ్ మీకు ఏ పాస్వర్డ్ ఇష్టమైతే అది పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కన్ఫర్మ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ కూడా మీరు సేమ్ అక్కడ ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో అదే ఇవ్వాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, మీ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, ఈమెయిల్ అడ్రస్ అలాగే మీ మొబైల్ నెంబరు. అండ్ దాని తర్వాత ఎంటర్ క్యారెక్టర్ షోన్ ఇన్ ఇమేజ్, ఇక్కడ ఇమేజ్లో క్యాప్చా ఉందో ఆ క్యాప్చా కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి అంటే ఇదంతా కేస్ సెన్సిటివ్ అనమాట, చూసుకొని క్లియర్గా మీరు ఫిల్ చేయాలి. ఓకే, ఫిల్ చేసిన తర్వాత రిజిస్టర్ అని ఉంది, దానిపైన క్లిక్ చేస్తే ఇదిగోండి అప్లికెంట్ విల్ నాట్ బి అలౌడ్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ది ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ వన్స్ ఈస్ రిజిస్టర్ అండ్ సబ్మిట్ ది డీటెయిల్స్. ఒకవేళ మీరు ఇక్కడ ఏమైనా రాంగ్ ఫిల్ చేస్తే తర్వాత చేంజ్ చేయడానికి అవ్వదు అని చెప్పి క్లియర్గా కరెక్ట్గా డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. సో మీరు అన్ని కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని ఓకే టిక్ చేయండి. టిక్ చేసిన వెంటనే మీకు ఈమెయిల్ ఐడికి డీటెయిల్స్ అన్నీ కూడా వెళ్తాయి అనమాట. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ వెళ్తుంది, అలానే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక SMS కూడా వస్తుంది. మీకు ఇదిగోండి ఈమెయిల్ ఐడికి ఇలాంటి మెయిల్ వెళ్తుంది అనమాట. దీనిలో ఇక్కడ మీరు యాక్టివేషన్ చేసుకోవాలి, అక్కడ లింక్ ఇచ్చాడు కదా, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేషన్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఈ పేజ్కి వచ్చి ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలన్నమాట. మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి అక్కడ మీరు యాక్టివేట్ చేయకపోతే మీకు లాగిన్ అనేది అవ్వదన్నమాట. సో డెఫినెట్గా ఇదిగోండి ఇక్కడ ఇచ్చినట్టుగా మీరు యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ ఈ పేజ్లోకి వచ్చి మీరు లాగిన్ అవ్వాలన్నమాట. ఇదిగోండి లాగిన్ అయినంటే మీకు అప్లికేషన్ స్టేటస్ అనేది చూపిస్తుంది. పోస్ట్ అప్లైడ్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి సివిల్ అని, అలాగే యూ హ్యావ్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ ఎంటర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పర్సనల్ డీటెయిల్స్, అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఫర్ సబ్మిటింగ్ ది ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు కదా. ఇక్కడ యాక్చువల్గా మీరు ఇంకా డాక్యుమెంట్స్ ఏమీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ సిగ్నేచరు అలానే ఫోటో ఈ 2 అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ గో టు అప్లై పేజ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టే మీకు ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ కూడా మీకు ఇదిగోండి ఫిల్ అప్లికెంట్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్ అప్లికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే, పర్సనల్ డీటెయిల్స్, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫీజు పేమెంట్ ఒకవేళ ఉంటే మీరు ఫీజు పేమెంట్ అనేది చేయాలన్నమాట. స్టెప్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చాయి, అవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని ఇక్కడ క్లోజ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయొచ్చు. ఇదిగోండి క్లోజ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇదిగోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫస్ట్ స్టెప్ అనమాట. టోటల్గా స్టెప్స్ అన్నీ కూడా ఇచ్చాడు. ఇదిగోండి ఫస్ట్ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్, తర్వాత పర్సనల్ డీటెయిల్స్, తర్వాత అప్లోడ్ ఫోటో సిగ్నేచర్, తర్వాత సబ్మిట్ అప్లికేషన్. ఇది టోటల్గా ఈ 5 స్టెప్స్ ఉంటాయి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అనమాట. ఇదిగోండి ప్రతి దానికి ఇన్స్ట్రక్షన్ ఓపెన్ అవుతుంది, అదన్నీ కూడా మీరు చెక్ చేసుకొని క్లోజ్ చేసి అప్పుడు మీరు ఎంటర్ చేయాలన్నమాట డీటెయిల్స్ అన్నీ కూడా. ఇదిగోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇదిగోండి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ యాజ్ ఆన్ April 1, 2025 అనమాట. అంటే April 1కి మీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే హ్యావ్ యూ పాస్ 10th ఇన్ ది ఇయర్ 2021 వేరిన్ డ్యూ టు COVID-19 పాండమిక్ candidates have been declared pass by central state authority without award మార్క్స్ పర్సంటేజ్, అంటే పర్సంటేజ్ మార్క్స్ అవార్డ్ చేయకుండా 2021లో పాస్ చేశారు చూసారా, అలాంటి వారికి SR నో అని అడిగాడు. మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇక్కడ టిక్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా చూసుకుంటే 10th ఆన్వర్డ్స్ మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలండి. ఇదిగోండి SSC డిగ్రీ ఏదైతే అది ఇక్కడ SSC అని టిక్ చేస్తారు. అండ్ అలానే డిసిప్లిన్, దీనికి SSCకి అవసరం లేదు. కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఏంటి, అలాగే బోర్డు ఏంటి, అలాగే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రిలీవ్ అయ్యారు, పర్సంటేజ్ ఎంత, అలానే ఇంటర్మీడియట్, అలాగే డిప్లొమా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు రిలీవ్ అయ్యారు, ఎంత పర్సంటేజ్, బోర్డు ఏంటి, అండ్ అలానే ఇక్కడ మోడ్ ఆఫ్ స్టడీ రెగ్యులరా అంటే ఫుల్ టైమా, పార్ట్ టైమా, కరెస్పాండెన్సా ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయాలి ప్రతి దాంట్లో కూడా. ఓకే, అండ్ అలానే నెక్స్ట్ చూసుకుంటే ప్లీజ్ స్పెసిఫై ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ రిజల్ట్ ఇష్యూ ఆఫ్ ఫైనల్ మార్క్ షీట్ ఫర్ డిప్లొమా. మీ డిప్లొమా మార్క్ షీట్ ఎప్పుడు ఇష్యూ అయిందని చెప్పి అది కూడా మెన్షన్ చేయాలంటే, ఎందుకంటే మీకు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఇష్యూ అయిన సర్టిఫికేట్ అయితే యాక్సెప్ట్ చేయరు. సో లాస్ట్ డేట్ లోపు మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ మీ చేతుల్లో ఉండాలి. అందుకని నోటిఫికేషన్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పి. సో మీ
అంటే మీ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ అయిందో అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి మీరు. అండ్ అలానే లెవెల్ ఆఫ్ కంప్యూటర్ లిటరసీ అని అడిగాడు. మీ కంప్యూటర్‌లో ఏ నాలెడ్జ్ ఉంది? ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్, అలానే ఈమెయిల్ మేనేజ్మెంట్, ఇంటర్నెట్ ఆపరేషన్ ఏమొస్తే అది టిక్ చేయండి. ఒకవేళ ఎనీ అదర్ కంప్యూటర్ స్కిల్స్ ఉంటే అది ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు ఇక్కడ. ఓకే. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే అదర్ క్వాలిఫికేషన్స్ అండి. మీకేమైనా క్వాలిఫికేషన్స్ ఇంకా ఉన్నాయనుకోండి అడిషనల్‌గా అవి కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. దాని తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ అని క్లిక్ చేయాలన్నమాట. ఓకే. సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది. ప్రతి దాంట్లో కూడా మీకు ఇన్‌స్ట్రక్షన్స్ ఓపెన్ అవుతాయి. అవి మీరు రీడ్ చేసి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ ఏంటంటే పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అన్నాడు. ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయొచ్చు. లేదంటే అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. నేమ్ ఆఫ్ ది ఎంప్లాయర్ నేమ్. ఒకవేళ మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్, అలాగే ఏ పోస్ట్ మీరు చేశారు, నేచర్ ఆఫ్ డ్యూటీసు, డేట్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, సర్వింగ్ ప్రెజెంట్లీ చేస్తున్నారా లేదా అనేది ఇక్కడ టిక్ చేసి ఒకవేళ మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ న్యూ రో అని కొట్టి ఇంకా కూడా యాడ్ చేయొచ్చు అనమాట. అండ్ అలానే ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇదిగోండి ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ అనమాట. ఈ పర్సనల్ డీటెయిల్స్‌లో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటది. ఇవన్నీ కూడా మీకు 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఎలా అయితే ఉన్నాయో అలానే మెన్షన్ చేయాలండి. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఫాదర్ నేమ్, మీ ఫాదర్ నేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఎలా ఉందో అలా ఇవ్వాలి. అలానే మదర్ నేమ్, అలాగే మెరిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, సింగిల్ అయితే సింగిల్. అలానే రిలీజన్ ఏదైతే అది హిందూ, ముస్లిం, అలాగే ఏదైతే అది మీరు మెన్షన్ చేయాలి. అండ్ అలానే మదర్ టంగ్ తెలుగు అయితే తెలుగు, ఇంకేమైతే అది అక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మదర్ టంగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టేటు ఆర్ యూటీ ఆఫ్ డొమిసైల్ మీకు ఎక్కడ అంటే మీరు నేటివిటీ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ టిక్ చేయండి. అండ్ ఆర్ యూ రిజిస్టర్డ్ విత్ ఎనీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే. ఒక లెస్ అయితే డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయండి. ఒక లెస్ టిక్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇదిగోండి డీటెయిల్స్ అని అడుగుతుంది. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నేము, అవన్నీ కూడా స్టేటు, అలాగే అవన్నీ కూడా అడుగుతుంది. నోటిక్ చేస్తున్నాను. ఒకవేళ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీరు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ అండి. ఇక్కడ మీ అడ్రస్ అంతా కూడా విత్ డోర్ నెంబరు ఫిల్ చేయండి డీటెయిల్డ్‌గా. ఓకేనా. మీ ఆధార్ కార్డ్ నెంబర్‌లో అంటే మీరు ప్రెజెంట్ ఏ అడ్రస్‌లో ఉంటున్నారో ఆ అడ్రస్ డీటెయిల్స్ అని విత్ డోర్ నెంబరు డీటెయిల్‌గా ఫిల్ చేయండి. ఒకవేళ మీ కరెస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అనుకోండి. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దాని మీద టిక్ చేస్తే 2 కూడా సేమ్ అయిపోతాయి. ఓకేనా. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ అండి. మీకు నియరెస్ట్‌గా ఉన్న రైల్వే స్టేషన్ ఏదైతే అది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. అలాగే ఇంకోటి ఆర్ ఎనీ ఆఫ్ యువర్ క్లోజ్ రిలేటివ్స్ ఎంప్లాయీస్ ఇన్ ఎన్‌పీసీఎల్. ఒకవేళ ఎన్‌పీసీఎల్‌లో మీ క్లోజ్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ఎస్ అని ఇచ్చి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేయాలి. లేదనుకుంటే నో అని టిక్ చేసేయండి. చేసిన తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ కొట్టాలన్నమాట. ఓకే. ఇదిగోండి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలండి. ఫోటో, సిగ్నేచర్ ఆల్రెడీ మీకు ఎంత ఫార్మేట్‌లో ఉండాలంటే ఏ సైజులో ఉండాలనేది మీకు ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఉంటది. అది చెక్ చేయండి. చెక్ చేసి ఇదిగోండి ఇక్కడ కూడా క్లియర్‌గా ఇచ్చాడు. 50 కేబీ అండ్ మినిమమ్ ఫైల్ సైజు 10 కేబీ అన్నాడు. అంటే 10 కేబీ నుంచి 50 కేబీ మధ్యలో ఉండాలి ఫోటో అనేది. ఓకేనా. అండ్ అలానే శాంపుల్ ఫోటోస్ చూడాలంటే ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు శాంపుల్ ఫోటోస్ కూడా కనిపిస్తాయి. అండ్ అలానే సిగ్నేచర్ విషయానికొస్తే 20 కేబీ కంటే తక్కువ ఉండాలన్నమాట. ఓకేనా. జేపీజీ ఫార్మేట్‌లో ఉండాలి. 20 కేబీ కంటే తక్కువ ఉండాలి. మీ ఫోటోసు అలానే సిగ్నేచర్ కూడా రెడీ చేసి పెట్టుకొని అవి అప్లోడ్ చేసి తర్వాత సేవ్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ అని కొట్టాలన్నమాట. ఇదిగోండి నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసినంటే మళ్ళీ మీకు ఇక్కడ ఓపెన్ అవుతుందన్నమాట. అప్లికేషన్ విల్ నాట్ బి అలౌడ్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ది ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ వన్స్. అండ్ అలాగే సబ్మిట్ ది అప్లికేషన్స్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ నెంబర్ విల్ బి జనరేటెడ్. ఇదంతా ఇన్‌స్ట్రక్షన్ వస్తుందన్నమాట. నెంబర్ జనరేట్ అవుతుంది. అలానే ద అప్లికెంట్ షుడ్ క్లిక్ ద పేజ్ అప్లికేషన్ స్టేటస్ రెగ్యులర్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. ఆల్ ఫర్దర్ అప్డేట్స్ విత్ రిగార్డ్స్ టు హిస్ అప్లికేషన్ సచ్ యాజ్ రిజల్ట్ ఆఫ్ స్క్రీనింగ్, అడ్మిట్ కార్డ్, టెస్ట్ ఎక్సెట్రా విల్ బి కమ్యూనికేటెడ్ ఆన్ దిస్ పేజ్. ఈ పేజ్‌లోనే మీకు ఫర్దర్‌గా కమ్యూనికేట్ అవుతాయి. సో మీ అప్లికేషన్ లాగిన్ అయ్యి ఫర్దర్‌గా రిఫ్రెష్ చేసి చెక్ చేసుకోండి. మీకు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేశారా లేదా అని చెప్పి చెప్తున్నానన్నమాట. క్లోజ్ చేసి మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకొని మీరు ఇచ్చిన డేటా అంతా కరెక్ట్‌గా ఉందా లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత ఫైనల్ సబ్మిషన్ అనేది కొట్టాలన్నమాట. ఇదిగోండి ఇక్కడికి వచ్చిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి నో చేంజెస్ ఇన్ డీటెయిల్స్ ఎంటర్డ్ విల్ బి అలౌడ్ వన్స్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్.
డూ వాంట్ టు సబ్మిట్ అప్లికేషన్ అడిగింది. అంటే మీరు క్లియర్ కట్‌గా 1కి 2 సార్లు చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ఓకే టిక్ చేయండి. అంటే ఫైనల్ సబ్మిషన్ టిక్ చేయండి. ఓకేనా? ఫైనల్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మీకు ప్రింటౌట్ వస్తుంది. అది తీసుకొని మీరు సేవ్ చేసుకొని పెట్టుకుంటే బెటర్. ఇదిగోండి అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ప్లీజ్ నోట్ డౌన్ యువర్ అప్లికేషన్ నంబర్. అప్లికేషన్ నంబర్ నోట్ చేసుకొని ఆ తర్వాత లాగిన్ అయ్యి మీరు ఫ్రీక్వెంట్‌గా చెక్ చేసుకుంటే బెటర్. ఇదిగోండి అప్లికేషన్ ప్రోగ్రెస్ అని వచ్చింది కదా! ఇదిగోండి మీకు టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రింట్ అప్లికేషన్ ఫార్మ్ అని అడుగుతున్నాడు. అక్కడ మీరు ప్రింట్ చేసుకొని మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటే బెటర్. అండ్ ఫర్దర్‌గా లాగిన్ అయ్యి మీరు చెక్ చేసుకోవాలి. అప్లికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది కదా! ఫర్దర్‌గా మీకు స్టేటస్ అనేది వస్తదనమాట. ఓకేనా? ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.